విజువల్స్ మీరు చూస్తుంటే ఇది ఒక ఆటలా కనిపిస్తుంది కదూ. ఇది వికృత చేష్ట, ఉగ్రవాదులు జరిపిన వికృత చేష్ట. గత శనివారం కశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి బారాముల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అక్కడ మీరు చూస్తే కనుక మొట్టమొదటి నుంచి ఒక్కసారి ఆ విజువల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా మిమ్మల్ని అవగాహన పరచడం, మీకు అప్రమత్తం కల్పించడం భాగంగానే, అవును, మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి, ఎందుకంటే ఇవి డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కశ్మీర్లో గత శనివారం జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్న వ్యక్తి ఉగ్రవాది. ఒక్కసారి చూడండి, ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత నక్కి 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 అక్కడి నుంచి పాకురుకుంటూ ఆ పొదల్లోకి వెళ్ళిపోతాడు. ఆ పొదల్లోకి అదుగు, అక్కడ మీరు చూస్తే కనుక అదుగు, అక్కడ నేల మీద పడుకునిపోయాడు. అలా పాకురుకుంటూ అక్కడి నుంచి అలా పొదల్లోకి వెళ్ళిపోతుంటే అప్పుడే ఒక్కసారిగా అతగాడి మీద తుపాకులతో కావచ్చు, లేకపోతే గన్స్తో కావచ్చు కాల్పులు జరుపుతున్నారు మన భద్రతా బలగాలు. ఇవన్నీ ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు కదా. ఆ రికార్డ్ చేస్తుంది డ్రోన్ విజువల్. డ్రోన్ వాళ్ళకి సాయపడింది. డ్రోన్తో ఆ ఉగ్రవాది ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ట్రేస్ చేసింది. ట్రేస్ చేసిన తర్వాత ఆ వెంటనే అక్కడ భద్రతా బలగాలకు సమాచారం వెళ్ళింది. ఆ పొదలోకి వెళ్ళిన ఉగ్రవాదిని అక్కడికక్కడే హతమార్చారు భద్రతా బలగాలు. ఇలా 3 ఉగ్రవాదులని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తుదిముట్టించారు భద్రతా బలగాలు. గత శనివారం జరిగిన బారాముల్లాలో ఒక ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి అటు బిల్డింగ్ నుంచి తప్పించుకొని బయట పారిపోయేందుకు ప్రయత్నించాడు. అలా బిల్డింగ్ నుంచి బయటకు వచ్చాడు, పాకురుకుంటూ ఆ పొదల్లోకి వెళ్ళిపోయాడు. అంతవరకు మీరు చూస్తే కనుక ఎటువంటి అటాకింగ్ అతగాడి మీద లేదు. కానీ ఆ డ్రోన్ ఫాలో చేస్తుంది. మీరు చూస్తే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డ్రోన్ ఫాలో చేస్తుంది. ఆ పొదలోకి అదుగు ఆ పొదలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా తుపాకీలతో ఒక్కసారిగా కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. దీంతో అక్కడికక్కడే ఉగ్రవాది హతమార్చడం జరిగింది. ఉగ్రవాదులను బయటకు రప్పించారు సైనికులు. ఆ బిల్డింగ్లో మొత్తం ఆ ఘటనకు సంబంధించి మొత్తం ఉగ్రవాదులని 3 హతమార్చారు. డ్రోన్లో రికార్డ్ అయ్యాయి ఈ విజువల్స్. డ్రోన్లో రికార్డ్ అవ్వడం, మరి ముఖ్యంగా డ్రోన్ వాటిని క్యాప్చర్ చేయడంతోనే ఈ ఫుటేజ్ బయటకు వచ్చింది. డ్రోన్ ఎంత పనిచేస్తుందో చూడండి. ఎందుకంటే అలా తప్పించుకున్న వ్యక్తికి సంబంధించి క్యాప్చర్ చేస్తే కనుక అది సైనికులకు సమాచారం వెళ్ళింది. లేకపోతే ఎవరైనా అబ్జర్వ్ చేసి అంతవరకు వెళ్ళాలంటే బహుశా ఒకవేళ ఆ ఉగ్రవాది తిరిగి అటాక్ చేస్తే భద్రతా బలగాలు ఎంత ప్రమాదంలో పడేవి. అదేది కాకుండా ఆ భద్రతా బలగాలకు డ్రోన్ హెల్ప్ అయిందనే చెప్పుకోవాలి. డ్రోన్ సాయంతో ఉగ్రవాదిని హతమార్చారు భద్రతా బలగాలు.